ఒక సహాబీ వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇలా అడిగారు, యా రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం, ఒక వ్యక్తి మంచి కార్యాలు చేస్తాడు, ఇతరులకి సహాయం చేస్తాడు, కష్టపడతాడు, త్యాగాలు ఇస్తాడు, అల్లాహ్ యొక్క మార్గంలో బయలుదేరుతాడు, యుద్ధం చేస్తాడు, మరణం యొక్క చివరి అంచుల దాకా చేరుకుంటాడు. కానీ తన యొక్క హృదయంలో ఈ కోరిక కలిగి ఉంది, నా గురించి నలుగురిలో గొప్పగా చెప్పుకోవాలని, తన చేసిన పనులు, తన చేసిన కష్టాల గురించి, త్యాగాల గురించి నలుగురు 4 రకాలుగా చెప్పుకోవాలని, ఇతనిని పొగడాలని అతని యొక్క హృదయంలో ఆ కోరిక ఉంది. యా రసూలల్లాహ్, దీని యొక్క మంచి కార్యాలు, పుణ్యాలు అల్లాహ్ అంగీకరిస్తాడా అని అడిగారు. దానికి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అతనికి ఎటువంటి పుణ్యాన్ని అల్లాహ్ ప్రసాదించడు అన్నారు. ఆ వ్యక్తి వెళ్లి కూర్చున్నాడు. మళ్ళీ కాసేపటికి లేచి మళ్ళీ ప్రవక్త గారి దగ్గరికి వచ్చి, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒక వ్యక్తి మంచి కార్యాలు చేస్తాడు, త్యాగాలు ఇస్తాడు, అల్లాహ్ మార్గంలో బయలుదేరతాడు, యుద్ధ రంగంలో పోరాడతాడు, మరణం యొక్క చివరి అంచుల దాకా చేరుకుంటాడు. తన యొక్క హృదయంలో ఒక కోరిక కలిగి ఉంటుంది, తన గురించి ఇతరులు గొప్పగా చెప్పుకోవాలని, పొగడాలని. యా రసూలల్లాహ్, ఇతనికి పుణ్యాలు చేసినందుకు లాభం కలుగుతుందా అని అడిగారు. దానికి ప్రవక్త గారు, ఇతనికి ఎటువంటి పుణ్యం దొరకదు అన్నారు. మళ్ళీ ఆ సహాబీ వెళ్లి కూర్చుని పోయారు. 3వసారి మళ్ళీ వచ్చి, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒక వ్యక్తి మంచి కార్యాలు చేస్తాడు, త్యాగాలు చేస్తాడు, ఇతరులకి సహాయం చేస్తాడు, అల్లాహ్ మార్గంలో బయలుదేరుతాడు, యుద్ధ మైదానంలో పోరాడతాడు, మరణం యొక్క చివరి అంచుల దాకా చేరుకుంటాడు. కానీ తన యొక్క హృదయంలో ఈ కోరిక కలిగి ఉంటుంది, తన గురించి ఇతరులు గొప్పగా చెప్పుకోవాలని, పొగడాలని, తనకి నలుగురు 4 విధాలుగా గౌరవం ఇవ్వాలని అనుకుంటున్నాడు. అతనికి ఎటువంటి పుణ్యం దొరుకుతుందా అని అడిగారు. దానికి ప్రవక్త గారు, ఇతనికి పుణ్యం దొరకదు కాదు కదా, ఈ పుణ్యానికి బదులు అల్లాహ్ తాలా ఇతనికి పాపాలు రాసి నరకంలో తోస్తాడు అన్నారు.